హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి ట్రక్ వ్లాగ్స్. ప్రస్తుతానికి మనం అయితే కావేరిలో ఉన్నాం. బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు ఒక లోడ్ వచ్చింది. అయితే మన లోడ్ వచ్చి మెక్డోవెల్స్ లిక్కర్ అయితే ఎత్తుకుపోతున్నాం మనం. లోడు ఎక్కడి నుంచి అంటే సింగరాయకుంట నుంచి సామర్లకోట. సింగరాయకొండలో లోడింగ్, సామర్లకోట అన్లోడింగ్. ఫస్ట్ అయితే మనం బండి స్టార్ట్ చేసుకుని పెట్టుకున్నాం. ఫస్ట్ యూనియన్ ఆఫీస్ వెళ్ళాలంట. యూనియన్ ఆఫీస్ వెళ్ళి యూనియన్ చీటీ రాపించుకొని ఆడ నుంచి మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఎంతో దూరం ఉండదు, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందంట. ఇప్పుడు దాకా అయితే మేము వెళ్ళలేదు లిక్కర్ లోడింగ్, ఇదే ఫస్ట్ టైము. ఇదిగోండి సింగరాయకొండ యూనియన్ ఆఫీస్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడైతే స్లిప్ ఒకటి రాపించుకోవాలి 450 పెట్టి. ఆల్రెడీ రాయించుకొని వచ్చాను. ఇదిగోండి 420కి రాస్తారు, కానీ 450 తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే లోడ్ అయ్యి వచ్చేసాం మనం. కానీ నాకు మొబైల్ అయితే లోన అలౌ చేయలేదన్నమాట. లోడింగ్ కూడా ఎట్లా చేశారో నేను చూపించలేకపోయాను. ప్రస్తుతానికి అయితే బండి అయితే లోడ్ అయిపోయింది, మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇవాళ అయితే నైట్ మనం గుంటూరు అయితే వెళ్ళిపోతాం. గుంటూరులో బండి ఆపుకొని ఆడ ఒక నైట్ రెస్ట్ తీసుకొని, డే కొంచెం టైర్ల వర్క్ ఉంది, డే టైం కొంచెం టైర్ల వర్క్ చేయించుకొని అదే రోజు మనం బయలుదేరాలి. ఈ డమ్మీ టైర్లు అయితే బాగలేవు. ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ డే అయితే పార్కింగ్లో, ఇది గుంటూరు పార్కింగ్ అనమాట. పార్కింగ్ వెళ్తే ఆపుకున్నాం, నైట్ టైం రేట్ తీసుకున్నాను, వచ్చేసాను ఇప్పుడు. ఇవాళ అయితే బయలుదేరాలి మనం. ఇదిగోండి మన బండి, మొత్తం వర్షం పడి బురదగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు మనం మన గుంటూరు ఆటోనగర్ అయితే వెళ్ళాలి. అసలు రాత్రి అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. దీంట్లో పార్కింగ్లో ఆయిల్ అయితే కొట్టిస్తున్నాను. 10,000 అయితే ఆయిల్ కొట్టించుకొని బయలుదేరాను. ఇది ఆటోనగర్ రోడ్డు, ఇది హైవే రోడ్డు, మన చెన్నై రోడ్డు. ఆటోనగర్ అయితే వచ్చేసాం. ఇదిగోండి టైర్ల వరకు అయితే చేపిస్తున్నాను. 3 బటన్ టైర్లు అయితే తెప్పించాను ఫ్రెండ్స్. ఇది కొత్త టైర్లు కాదు, చూడడానికి కొత్త టైర్ లాగా ఉన్నాయి కానీ కొత్త టైర్లు కావు, ఇవి 3 బటన్ టైర్లు. యాక్చువల్గా ఇది అయితే డమ్మీ టైర్లకు వేయాలి, కానీ మనకి రైట్ సైడ్ హౌసింగ్ టైర్కి అయితే వేస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా 2-3 ట్రిప్పుల తర్వాత సీల్ టైర్లు వేపిస్తాం, అప్పుడైతే సెట్ అయిపోద్ది. ఈ హౌసింగ్లో ఉండాలి, అవి కేసింగ్లే. అవి తీసి రైట్ సైడ్ డమ్మీలో వేసాం, లెఫ్ట్ సైడ్ డమ్మీలో వేసాం. ఇవైతే చాలా బాగా టఫ్ అయినాయి ఫ్రెండ్స్. ఇవైతే ఇంక మనకి టైర్లు పనికిరావు. స్టెప్పింగ్కి అయితే 1-2 పనికి వస్తాయి. ఇవైతే తీసామంటే అది ఈ టైర్ అయితే స్టెప్పింగ్కి వేస్తున్నాం. సార్ చూద్దాం దగ్గర నుంచి టైర్లు అయితే ఎట్లా ఉన్నాయో. చూడ్డానికి అయితే సీల్ టైర్ లాగా కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, కానీ ఇవి రీబటన్ టైర్లు. దగ్గర నుంచి చూస్తే కానీ తెలియదు ఇవి రీబటన్లా సీల్ టైర్లా అనేవి. సీల్ టైర్కి అయితే ఈ రబ్బర్ అనేది ఈ గ్యాప్లో లావుగా ఉండదు, కనబడుతుంది కదా చేసినట్టు, ఇది ఉండదు. సీల్ టైర్కి, రీబటన్ టైర్లకి అట్లా ఉంటాయి. అయినా అర్థమవుతుంది సీల్ టైర్లకి రీబటన్ టైర్లకి దగ్గర నుంచి చూస్తే కనుక తేడా అనేది అర్థమైపోతుంది. ఈ టైర్ల పని అయిపోయింది. ఇప్పుడు బయలుదేరాం మనం. విజయవాడ హైవే అయితే ఎక్కేసాం. అలాగే మన తెలిసిన బండికి ఒక ఆయనకి టైర్ పగిలిందంటే ఒక టైర్ తీసుకెళ్తున్నాను. ఆ టైర్ వచ్చి మనం రావులపాలెంలో వదలాలి, ఆ బండి అక్కడ ఉంది. మనం అక్కడ వేసేస్తే బండి వాళ్ళు వచ్చి పొద్దున్న ఆ టైర్ వేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఆల్రెడీ ఫ్రంట్ టైర్ పగిలిందంట, ఆ ఫ్రంట్ టైర్కి రాయి తగిలి పగిలిందంట. రావులపాలెం అయితే వచ్చేసాం. రావులపాలెం హనుమాన్ ఆఫీస్లో అయితే వచ్చేసాం. ఈ టైర్ అయితే ఆఫీస్లో వేసేసాము. మన పని అయితే అయిపోయింది, మన బాధ్యత అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ బండి వేసుకుని మనం సామర్లకోట అయితే వెళ్ళాలి.
సామర్లగడ్డ కోట అయితే వచ్చేసాం ఫ్రెండ్. చూడండి అన్లోడ్ అయితే అవుతుంది మన బండి. నేను చాలా టైం పట్టిద్ది అనుకున్నాను, కానీ తొందరగానే పిలిచారు. అన్లోడ్ అయితే అయిపోతుంది. ఇవన్నీ మెక్డోవెల్స్ విస్కీ కేసులు ఇవి. చూడండి ఒకసారి. అంటే ఈ వీడియోస్ కూడా మనం తీయకూడదు, కానీ ఎట్లా కొంచెం తీస్తున్నాను. చూడండి ఒకసారి. 14 టైర్లు 16 టైర్లు అన్నీ పెడుతున్నారు ఫ్రెండ్స్. ఈ 10 టైర్ ఇది వచ్చి బ్లూ బండి వచ్చి కంపెనీ బండి, సింగరాయకొండలో కంపెనీ బండి అనమాట వాళ్ళదే. వాళ్ళకు కూడా 10-15 బండ్లు ఉంటాయి. ఈ బండి వచ్చి బీర్ల బండి, బీర్ కేసులు. ఇది కూడా బీర్ కేసులే, కింగ్ఫిషర్ బీర్లు అయ్యి. బండి అయితే సగం స్టార్ట్ చేసి సగం అయితే అన్లోడ్ అయిపోయింది. బ్యాక్ పెట్టిస్తాను అనుకున్నా, కానీ సైడ్లో పెట్టించారు. సైడ్ పెట్టి దింపేస్తున్నారు. ఎండ అయితే అసలు ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఉండలేకపోతున్నాం బళ్ళల్లో. ఈ బళ్ళలో ఏం చేస్తున్నారంటే దింపిన తర్వాత ఈ చిన్న బళ్ళు ఉంటాయి కదా, బొలెరోలు, దోస్తులు, ఆ బళ్ళల్లో అయితే పంపించేస్తున్నారు ఇట్లా లోడ్ చేసి. 50 బాక్సులు 60 బాక్సులు అయితే లోడ్ చేసి పంపించేస్తున్నారు. మన బయట నుండి అయితే అన్లోడ్ అయిపోయింది. చెట్టు కింద అయితే పెట్టుకున్నాం. ఇదిగోండి భోజనం అయితే తెచ్చుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇదిగోండి భోజనం 100 రూపీస్ అంట. ఇప్పుడు ఇక్కడ తినాలా, కొంచెం ముందరికి వెళ్ళి పెట్టుకొని తినాలా అర్థం కావట్లేదు. ఇక్కడే తినేస్తే పోయింది, ఏ బాధ ఉండదు. కాలనీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ గోడౌన్ల దగ్గర జగనన్న కాలనీ. అదిగోండి వైఎస్ఆర్ బొమ్మ, సామర్లకోట దగ్గర ఇది. ఈ ఏరియా పేరు అయితే నాకు తెలియదు, ఎట్లా కనుక్కొని అయితే వచ్చేసాను ఇక్కడికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఆఫీస్ కాడికి వెళ్తున్నాం. వెళ్తూ ఈ పనసపండు తొనలు అయితే కనిపించినాయి నాకు. ఒక 50 రూపాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే చాలా చవక ఫ్రెండ్స్. మన గుంటూరులో అటు సైడ్ అయితే మాత్రం అవి చాలా కాస్ట్ ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.